హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటారు కదా. సో ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నాను నేను. ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసాను చూస్తున్నారు కదా. 2 పచ్చిమిర్చి వేసానండి. బీరకాయ ఇగురు అండ్ దానికి తెలుసు కదా మీకు, చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మన బీరకాయలో. అందుకే మనకి హెల్త్ బాగాలేనంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు అండ్ మనకి ఏదన్నా సంథింగ్ మనకి ఏదైనా ఇష్యూ అయినప్పుడు సో మన బీరకాయ డెఫినెట్గా పత్యం చేయమంటారు. బీరకాయ చాలా మంచిదండి. అందుకే నేను సాల్ట్ కూడా వేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోవాలని. సో బీరకాయ చాలా మంచిదండి. మనకి పత్యం చేస్తారు ఫీవర్ ఉన్న వాళ్ళకైనా సరే, మనకి ఏదన్నా కుక్క కరిచినా ఏదైనా సంథింగ్ మనకి దేనికైనా సరే బీరకాయ అన్నది పత్యం చేయమంటారండి. బీరకాయ ముక్కలో ఈ కర్రీ చేయడానికి ఉపయోగిస్తే దాని తొక్క ఉంటుంది కదా, బీరకాయ తొక్క, అదేమో పచ్చడి చేయొచ్చండి. సో చాలా బాగా ఉపయోగం ఉందండి. బీరకాయతో నేను కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఏగుతున్నాయి చూసారు కదా. సో ఇగోండి బీరకాయ ముక్కలు ఒక పళ్ళెంలో కోసుకుని ఉంచుకున్నాను నేను. సో దానికి మళ్ళీ వేరుపాటుగా బీరకాయ తొక్కలు తెలుసు కదా, అవి కూడా యూజ్ అవుతాయండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కారం వేసాను నేను, ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ అన్నది వేగింది కదండి. అందుకు లైట్గా కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసాను నేను, తక్కువ అయిందని. బాగా వేగిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు. చాలా బాగుంటుందండి. తొక్కలు చూస్తున్నారు కదా, పచ్చడికి తొక్కలు చాలా బాగుంటుందండి పచ్చడి అండ్ కూర కూడా. నాకైతే పచ్చడి చాలా చాలా ఇష్టం అండి. కొద్దిగా తినాలనిపిస్తుంది. బీరకాయ ముక్కలు చూసారు కదా. సో మూత పెట్టేసాను నేను. మూత పెట్టడం వల్ల మనకి కుక్కరే గమ్ముని ఉడుకుతాయండి. ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు కోసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, కొన్ని పక్కకు పెట్టి పచ్చడిలోకి కొన్ని ఎన్నో తీయలేదు, కనవయన్నీ కర్రీలోకి వేసానండి. రెండు కూడా బాగా వేగించుకోవాలి మనం. ఒక 10 నిమిషాలు కూడా అలా వదిలేయాలండి మూత పెట్టేసి. చూస్తున్నారు కదా. తర్వాత నీళ్ళు వేసుకోవాలి. అదైనా నేను ఒక గ్లాస్తోనే వేసానండి నీళ్ళు. చిన్న గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్తోనే నీళ్ళు వేసాను నేను. ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల బీరకాయ ఇది మనకి నీళ్ళు అన్నది ఎక్కువ ఎగిరిపోతాయి. సో దాని గురించి అని బీరకాయ తక్కువ గ్లాస్ వేసుకున్నానండి. బీరకాయ ఈ నీళ్ళు అన్నది ఎక్కువ ఎగిరిపోతాయి. చూస్తున్నారు కదా. మూత పెట్టేశాక మూత తీసాక విజిల్ వేసేసాక మగ్గుతుందండి. కొంచెం నీళ్ళు ఉన్నాయని పొయ్యి మీద పెట్టాను నేను. నీళ్ళు తక్కువ వేసినా కూడా ఎన్ని మిగిలిపోయినాయో చూసారు కదా. బీరకాయ ముక్కలు కొన్ని అన్నీ ఉంచాను కదా, అవి తొక్కలోనండి పక్కకు పెట్టాను కదా. ఇప్పుడు తొక్కలే బాగా కడిగేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు కుక్కర్ కూడా మళ్ళీ విజిల్ అన్నది పెట్టానండి, ఎందుకంటే మగ్గిపోద్దని. ఇప్పుడు బీరకాయ తొక్కలకి పచ్చడికి కావాల్సినవి ఏంటంటే పచ్చెనపప్పు, ఏడుశనగుళ్ళు, ధనియాలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేగాలండి. వేగాక ఇప్పుడు ఆ తొక్కలు కూడా మనం వేపేద్దాం. చాలా బాగుంటుందండి బీరకాయ తొక్కల పచ్చడి. మనకి ఏంటంటే బాగా చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి. చూస్తున్నారు కదా. ఇవన్నీ వేపేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోవాలండి మనకి. నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే కారం కారంగా బాగుంటుందండి పచ్చడిలోకి. సో వేగిపోయి వచ్చినాయండి ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా. మీకు మళ్ళీ స్పూన్తో తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటేస్తాయి. కొన్ని ఏగి కొన్ని వేయకుండా ఉంటాయండి, అందుకు తిప్పుతూ ఉండాలండి మనకి. సో దానికి కావాల్సిన 2 టమాటాలు కూడా వేసాను. టమాటాలు వేసుకోవడం చాలా బాగుంటాయి. 2 టమాటా ముక్కలు వేసాను. ఏగిపోయినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఏడుశనగుళ్ళు వాటిలో 2 టమాటా ముక్కలు వేసేసేయాలండి. అవి కూడా ఒక 10 నిమిషాలు వేపాలండి. వేపుతూ ఉంటే మనకి గమ్మునన్నది మగ్గుతాయండి మనకి. సో చూస్తున్నారు కదా. టమాటా ముక్కలు కూడా కోసేసి వేసేసాను నేను. ఏగుతున్నాయండి. వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మన హార్ట్కి కూడా చాలా మంచిది. అన్నిట్లో వెల్లుల్లిపాయ వేస్తాను నేను. ఒక స్పూను సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల గమ్మున అన్నది మగ్గిపోద్ది మనకి. ముక్కలు టైం పట్టదండి. మీరే చూస్తున్నారు కదా. ఒక పక్కన బీరకాయ ఆల్రెడీ నీళ్ళు చూపించాను కదా, ఆ నీళ్ళు బాగా ఎగిరిపోవాలండి. నీళ్ళు తక్కువ వేసిన చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. మూత తీసేసాక నీళ్ళన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఎగిపోయినాయండి పచ్చడిలోకి మనకి. ఆల్మోస్ట్ బాగా దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా కర్రీ అయితే చూస్తున్నారు కదా. ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయి. ఒక గ్లాస్ వేసానండి, చిన్న గ్లాస్ వేసిన అలా ఉండిపోయినాయి. పక్కన ఏదో పొయ్యి మీద ఇప్పుడు వేసేసానండి. ఏంటంటే బీరకాయ తొక్కలు, బీరకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ అన్నిటిలోనే, ఎందుకంటే తొక్కల పచ్చడి అనేటప్పుడు అన్నీ కలిపి వేపాలండి. అలాగైతేనే టేస్ట్ బాగా వస్తుంది. ఒక గట్టితో తిప్పుతున్నాను చూస్తున్నారు కదా. గట్టితో తిప్పడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటాయండి. తిప్పకపోతే మనకి లాస్ట్ని అడుగట్టేసి నల్లగా అయిపోతాయండి. సో అన్నిటితో పాటు గరిటతో తిప్పుతున్నాను చూస్తున్నారు కదా మీరే. అన్నీ కూడా
తిప్పుతున్నానండి బాగానే. తిప్పాక ఇవి బాగా కూడా మనకి ఎగుతాయండి. బాగా ఎగడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా టేస్ట్ అనేవి బాగా వస్తాయండి. బాగా మొత్తం కర్రీస్ అన్నీ పచ్చడిలోకి అన్నీ కూడా మేము చింతపండు కూడా వేసాము. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేయాలి, మగ్గిపోతాయి అన్నిటిలోకి. అన్నీ వేసాం కదా, అందుకని మగ్గిపోతాయి మనకి చింతపండు అన్నది వేస్తేనే. చింతపండు కూడా వేసానండి నేను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక 10 నిమిషాలు. అలా మూత పెట్టేస్తే బాగా ఎగిపోతాయి, చూస్తున్నారు కదా అప్పుడే ఎగిపోయినాయి. ఇప్పుడు మనకి స్పూన్తో 2 సార్లు తిప్పాలండి. తిప్పి తర్వాత మనం చల్లారిపోవాలి. చింతపండు కూడా దీంట్లోనే వేసేసారు కదా, చూసారు కదా, నానబెట్టిన చింతపండు కూడా వేసాను. ఇప్పుడు మిక్సీ ఆడేస్తాను. మిక్సీ ఆడేసాక పచ్చడి చూసారా ఎంత టేస్ట్గా ఉంటుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే. సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను తాలింపులు అవి వేయలేదండి. ఎందుకంటే తాలింపులు వేయకపోయినా చాలా బాగుంటుంది. రైస్లోకి వేడి వేడి అన్నంలో తింటే చూస్తున్నారు కదా చాలా నోరూరిపోతుంది కదండి. అంత బాగుంటుందండి బీరకాయ తొక్కల పచ్చడి అంటే. వేడి వేడి అన్నంలోకి తింటే నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుని తినచ్చు, నూనె వేసుకున్న వాళ్ళు నూనె వేసుకుని తినచ్చు. నాకైతే ఏది ఇష్టం ఉండదండి, పొడిగా